ఈరోజు మనము వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్స్ మన కిమ్స్ సన్షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం సొసైటీలో ప్రతి ఒక్కరికి హార్ట్ డిసీజ్ రాకుండా ఎట్లా ప్రివెంట్ చేయాలనేది అవేర్నెస్ తీసుకురావడానికి మనము దీని ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా ఏంటంటే మనము రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ అంటాం. ఫ్రీక్వెంట్గా పర్టికులర్లీ 25 years దాటిన వాళ్ళు ఫ్రీక్వెంట్గా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకొని బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం, ఫ్రీక్వెంట్గా షుగర్ చెక్ చేసుకొని HbA1c అంటాం, దాన్ని 6.5 బిలో ఉంచి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ బిలో 110, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ బిలో 150 ఉంచుకొని, అదేవిధంగా కొలెస్ట్రాల్ LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ 160 బిలో అంటే మనకు 70 బిలో ఉంటే, అదేవిధంగా వీటితో పాటు గుడ్ ఎక్సర్సైజ్ అండ్ మనం రెగ్యులర్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ అదేవిధంగా సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇవన్నీ హార్ట్కు చాలా యూజ్ఫుల్. వీటితో పాటు మనము గుడ్ డైట్, బ్యాలెన్స్ డైట్ అంటాం. ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఫ్రీక్వెంట్గా తీసుకొని రైస్ కాంపోనెంట్ తగ్గించి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకొని ఫైబర్ ఎక్కువ ఉన్నట్టయితే, అదేవిధంగా గ్రెయిన్స్ మనకు సీడ్స్ డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి మనకు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే హార్ట్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ముఖ్యంగా డైట్ లోపల డీప్ ఫ్రైడ్ ఫుడ్ అనేది ఫ్రీక్వెంట్గా తీసుకోవడం మంచిది కాదు, ఎస్పెషల్లీ నాన్ వెజ్ డీప్ ఫ్రైడ్. అదేవిధంగా ఫిష్ అనేది హార్ట్కు చాలా యూస్ఫుల్ కాబట్టి ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు. ఆర్గాన్ మీట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లిమిటెడ్ తీసుకోండి. ఎప్పుడైనా నాన్ వెజ్ తీసుకున్నప్పుడు రైస్ కాంపోనెంట్ తగ్గియండి. అంటే కడుపు నిండా రైస్ తీసుకొని ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవడం అంత మంచిది కాదు. మీరు ఎంత తీసుకున్నా దానికి మన బాడీకి కావాల్సినంత ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఎలాంటి డైట్ తీసుకున్నా ఎలాంటి ప్రాబ్లం. సాల్ట్ బాగా తగ్గియండి, షుగర్ బాగా తగ్గియండి, స్వీట్స్ ఎక్సెస్, అదేవిధంగా ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ అనేది ముఖ్యంగా లైక్ బేకరీ ఐటమ్స్, అదేవిధంగా స్టోర్డ్ ఫుడ్, ముఖ్యంగా ఈ ప్రిజర్వేటివ్స్ ఉన్న కూల్ డ్రింక్స్ కూడా చాలా వరకు నాట్ గుడ్ ఫర్ హెల్త్. అందుగురించి ఏంటంటే ఇవన్నీ ఫాలో అయితే మనకు హార్ట్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. రైట్.